హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చిరు. ఓకే, నేను లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా మీకు గోప్రో అయితే ఎలా సెటప్ చేయాలి మోటో వ్లాగింగ్ కోసం అని. అండ్ నేను కూడా ఇప్పుడు సెటప్ చేసుకోవాలి, నాకు కూడా కావాలి కాబట్టి నేను ఎలాగో సెటప్ చేస్తాను, అది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన నీడ్స్ ఏంటంటే ఒక మోటో వ్లాగింగ్కి గోప్రో ఉంటుంది. గోప్రో అయితే తీసుకోవాలి. నేను లాస్ట్ బ్లాగ్లో తీసుకున్నదా. గోప్రో కాకుండా మీకు డిజిటెక్ ఇంకా ఉంటుంది. ఒకవేళ మీకు అంత బడ్జెట్ లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ చాలా అయితే ఉన్నాయి ఈ యాక్షన్ కెమెరాస్లో. అవి ఒకసారి మీరు ట్రై చేయండి. డిజిటెక్లో అరౌండ్ 8,000కో 9,000కో వస్తుంది. ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక బోయా M1 మైక్. ఇది వచ్చి అరౌండ్ మీకు 800-900 ఉంటుంది. అంతకన్నా ఏం ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. ఈ మోటో బ్లాగింగ్ చేసుకోవాలంటే మనకి మౌంట్ విడిగా స్టిక్ చేసుకోవడానికి అయితే వస్తాయి, అవంతా ఉండదు మీకు. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి గోప్రో తీసుకున్నప్పుడు మీరు బ్లాగింగ్ చేసేటప్పుడు ఒక్కసారిగా పడిపోయిందంటే ఇంకా చాలా కష్టం. కాబట్టి మీరు వాటి మీద అయితే నమ్మకాలు పెట్టుకొని విడిగా ఏం ట్రై చేయకండి. జస్ట్ మీరు ఎంసీల్ తీసుకోండి. ఎంసీల్లో ఇటు వస్తే అవి కలుపుతాయి. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఎలా చేయాలో. ఇంకా ఒక డబుల్ సెట్ ప్లాస్టర్ ఒకటి, ఎందుకంటే ఈ మైక్ హెల్మెట్ లోపల అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి, లేదా మనకి అంత ఇంటేక్ వాయిస్ అయితే రాదు బాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి అమెజాన్లో బుక్ చేసుకోవాలి. ఇది ఒక మౌంట్, జే మౌంట్ అంటారు గోప్రో. ఇది ఒకటి బుక్ చేసుకోండి. ఇంకా రబ్బింగ్ పేపర్స్ అవి కావాలి. సరే, ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. ఈ గోప్రోలో ఆల్రెడీ మనకి ఒక మౌంట్ అయితే ఇస్తాడు ఎక్స్ట్రా. ఆ మౌంట్ కాకుండా ఈ జే మౌంట్ అని చెప్పాను కదా నేను, ఇదైతే బుక్ చేసుకోవాలి. ఇది నేను కుదిరితే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ జే మౌంట్ అనేది గోప్రోస్కి ఇది ఇలా అయితే మనం డైరెక్ట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అసలు ఇంకా కదిలే ఆప్షన్ ఉండదు మనకి. విడిగా స్ట్రాప్స్ వచ్చి చాలా మంది పెడుతున్నారు, కానీ అవి అయితే వద్దు, అంత సేఫ్టీ కాదు. ఎందుకంటే ఈ కెమెరాస్ మనం చాలా కాస్ట్లీ పెట్టుకుంటున్నాం, ఇంకా అది పెట్టి ఒకసారి పడిపోతే చాలా కష్టం. కాబట్టి జే మౌంట్ అయితే ఒకటి తీసుకోండి. ఇంకా దీని డబుల్ సెట్ ప్లాస్టర్ వచ్చింది, కానీ మీరు ఈ డబుల్ సెట్ ప్లాస్టర్తో అయితే ఇలా స్టిక్ చేయకండి. మీరు ఒకసారి ఇక్కడ మీ ఫ్రేమ్ చూసుకోండి. ఫ్రేమ్ చూసుకొని నైఫ్తో కానీ ఏమైనా స్కెచ్ ఉంటే మార్క్స్ పెట్టుకొని చెప్పాను, అది ఫుల్ రబ్ చేయాలి. ఇలాంటి పేపర్స్ మీకు దొరుకుతాయి, రబ్బింగ్ పేపర్స్ ఏమైనా షాప్స్లో. ఇది అరౌండ్ 20-30 రూపీస్ ఉంటుంది అంతే. ఈ రబ్బింగ్ పేపర్స్ తీసుకొని ఇక్కడ అంతా సర్ఫేస్ అంతా హార్డ్ చేసేయండి బాగా. అవి కూడా నేను చూపిస్తాను. ఓకే, చాలా సేపటి తర్వాత అయితే ఇది మొత్తం అయితే రబ్ చేస్తాం. ఈ సర్ఫేస్ అనేది మీకు ఫ్లాట్గా ఉంటే ఎంసీల్ అనేది స్టిక్ అవ్వదు, కాబట్టి ఇది ఫుల్ రఫ్ చేయాలి. ఇలా మొత్తం అయితే రఫ్ చేస్తాం మొత్తం. ఇప్పుడు అలా చేసిన తర్వాత మీరు మౌంట్ అయితే ఫస్ట్ చెప్పాను కదా మెజర్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది ఎంసీల్ పెట్టి అయితే నేను స్టిక్ చేసేస్తాను, అది కూడా చూపిస్తాను. ఎంసీల్ 2 వస్తాడు కదా, అవి అయితే ఫుల్ బ్లాక్గా అయ్యే అంతవరకు మీరు కలుపుకొని ఇంకా పెట్టేయటమే. ఒకసారి అవి కూడా చూపిస్తాను నేను. ఓకే, ఫైనల్లీ ఒక 15 మినిట్స్ అయితే కష్టపడ్డాక అయితే ఎంసీల్ పెట్టి మౌంట్కి అయితే ఫుల్ అయితే పెట్టేశాను. ఇంకా హెల్మెట్ ఇంకైతే ఇది ఒక 1 అవర్ అలా ఎండలో పెట్టేస్తే ఫుల్ ఇంకా ఆరిపోతుంది. ఇక అప్పుడు మనకి పడిపోతుందనే భయం కూడా ఉండదు. ఇంకా ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకే, ఫైనల్గా అయితే గోప్రో సెటప్ అయితే అయిపోయింది. నేను తీసుకొచ్చి మౌంట్కి అయితే గోప్రో కూడా పెట్టేశాను. ఇంకా ఇంకా గోప్రో అయితే సెట్ ఇంకా మోటో బ్లాగింగ్కి మనకి. ఇంకా ఏంటంటే గోప్రోకి ఆల్టర్నేటివ్గా మనం మైక్ అయితే తీసుకోవాలి. అది యాక్చువల్గా అరౌండ్ 4,000-5,000 అయితే ఉంది. నేను తీసుకోలేదు, అది తీసుకోవాలి. ఇంకా ఏ మైక్ పెడదామన్నా కానీ మనకి అంత అయితే వర్క్ అవ్వవు. నేను ట్రై చేశాను కానీ జాక్ తెచ్చి ఇంకా అవ్వలేదు. ఈ మైక్ అయితే నేను ఇప్పుడు ఇంకా సెటప్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు. సో నేను ఆ మైక్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ టైం అది తీసుకున్న తర్వాత అయితే అది కూడా చేస్తాను. ఫస్ట్ ఈ గోప్రో సెటప్ వ్యూ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇంకా మనం గోప్రో యాంగిల్ అయితే మీట్ అవుదాం. ఓకే, గోప్రో యాంగిల్ అయితే ఇలా ఉంది. ఇంకా గోప్రోలో అయితే కలుస్తుంది. ఓకే. గోప్రో సెటప్ అయితే చేస్తే నాకు యాంగిల్ ఎలా ఉంటుందో చెప్పండి. అంటే బస్సు కదా టేక్స్ చేసి మైక్ కూడా నచ్చితే అని మైక్ కూడా ఫిక్స్ చేసి Never thought I'd believe in miracles. You made me realize
ఓకే, గోప్రో సెటప్ అయితే నేనైతే ఇలా ఫిక్స్ చేశాను. యాక్చువల్ గా ఇంకా నేను మైక్ సెటప్ అయితే చేయలేదు. మైక్ సెటప్ కూడా చేయాలి. మైక్ కూడా కొంచెం, ఎందుకంటే నా వాయిస్ నేను మాట్లాడేదంతా మీకు అర్థం అవ్వాలి కదా. ఒక మైక్ కూడా నేను సెట్ చేయాలి. అది కూడా చేస్తాను. ఇంకా మీకు వ్యూ యాంగిల్ చూపించాను కదా, ఏమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి, చేంజెస్ చేద్దాం. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.